నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు 12, 13 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 12వ శ్లోకం. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. పరమాత్మ మనకి ఈ అధ్యాయం మొదట్లోనే తన యందు ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరికి ఆసక్తి ఉంటుందో, ఎవరు తనను ఆశ్రయిస్తారో అటువంటి వాళ్లకు ఈ యొక్క జ్ఞానం లభిస్తుందని, ఆ జ్ఞానం ఎలా ఉంది అనే విషయం చెప్పడం మొదలుపెట్టి అందులో పరమాత్మ యొక్క శక్తి విశ్వం అంతా ఎలా ఉంది, ఆయన విభూతి ఎలా ఉంది, ఆయన విభూతి అంటే ఐశ్వర్యం, ఆయన ఐశ్వర్యం విశ్వంలో ఎలా ఉంది. ఈ యొక్క చాప్టర్ నుంచి మనం చెప్తుంది పరమాత్మ జీవుడు, ఈశ్వరుడు, విశ్వం ఈ మూడింటిని పరిచయం చేస్తున్నారు. పరమాత్మ విశ్వంలో ఎలా ఉన్నారో చెప్తున్నారు. అందులో ముందుగా మనకు ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే, నా నుంచి అపరా ప్రకృతి వచ్చింది. అపరా ప్రకృతి అంటే పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. పరా ప్రకృతి జీవ చైతన్యమే పరా ప్రకృతి. ఈ 2 ప్రకృతులుగా తన సృష్టి, తన జగత్తులో ఉందని, అందులో తాను ఉన్నానని, దాంట్లో మళ్ళీ అది తెలుసుకోకుండా, పరాన్ని తెలుసుకోకుండా అపరాలోనే ఉండిపోతున్నారని మనకు చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. చెప్పుకుంటూ వచ్చి ముందు శ్లోకంలో కూడా మళ్ళీ మనకు ఆ పంచభూతాల్లో ఎలా ఉన్నారో, శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో ఎలా ఉన్నారో చెప్పారు. అంటే తానే పంచభూతాలకు ఆధారంగా ఉన్నా అని చెప్పారు. తర్వాత మనసుకి, బుద్ధికి, అహంకారానికి, వాటన్నింటిలో తాను ఏ విధంగా ఉన్నాడనే విషయము, తన విశ్వరూపాన్ని, తన యొక్క విశ్వ విభూతిని తెలియజేశారు పరమాత్మ. ఇంకా కొంచెం ఈ యొక్క శ్లోకం నుంచి ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు మనల్ని. విశ్వం లోపల ఎలా ఉన్నాడు పరమాత్మ ముందు ఏం చెప్పారు? ప్రపంచం అనే ఒక మణుల హారం ఉంటే ఆ హారం లోపల ఉండే సూత్రంలాగా తానున్నా అని చెప్పారు. అది ఎలా ఉన్నారని చెప్పుకుంటూ విశదీకరిస్తూ పోతున్నారు. ఇప్పుడు మనకు ఆ విషయాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్తున్నారు. ఎలా ఉన్నట? ఏ చైవ సాత్వికా భావాః. ఈ సృష్టిలో అంతా, ఈ జగత్ అంతా కూడా ఎలా ఉన్నట పరమాత్మ? 3 గుణాలతో ఉన్నట. ఒకటి సాత్వికా భావాః, సత్వగుణంతో ఉండే భావాలతో నిండి ఉందట. 1. 2 రాజసాహ, రజోగుణంతో కూడా నిండి ఉందట. తామసాచమే ఏ, ఆ తమో గుణంతో కూడా ఈ విశ్వం అంతా నిండి ఉంది. ఈ విశ్వంలో ప్రధానికి 3 గుణాలు ఉన్నాయి. అదే మనకు 2వ అధ్యాయంలో కూడా చెప్పేశారు. త్రిగుణాతీతుడైతే తప్ప పరమాత్మ స్థితికి వెళ్ళలేరు, జీవన్ముక్తుడు కాలేడనే విషయాన్ని మనకు అక్కడే చెప్పారు. కాబట్టి ఈ విశ్వం అంతా ఏమున్నాయి? 3 గుణాలు ఉన్నాయి. మత్త ఏవేతి తాన్ విద్ధి, విద్ధి తెలుసుకో ఓ అర్జున ఆ 3ంటిని. అవి ఎలా ఉన్నాయట? అవి మత్త ఏవేతి, అవి నా నుంచి వచ్చాయి. ఆ 3 ఎక్కడి నుంచి వచ్చాయి? నాలో నుంచి 3 వచ్చాయి. వచ్చి నత్వహం తేషు తే మయి, అవి ఆ 3 గుణాలు కూడా అహం నాయందు, అవి నాయందు ఉన్నాయి, కానీ నేను వాటి యందు లేను. ఎలా చెప్తున్నాడు చూడండి, ఎలా చెప్తున్నాడు? అవి నాయందు ఉన్నాయి, నేను వాటి యందు లేను అంటే అర్థమైంది. అలా ఎందుకు చెప్తున్నారు? అప్పటికి 3 గుణాలు ఏంటి? ఆ 3 గుణాల్లో పరమాత్మ యొక్క ఆయన ఉండే విధానం ఏంది అనే విషయాన్ని స్పష్టంగా ఈ శ్లోకం చెప్పుకుంటూ వస్తున్నారు. ఎలా ఏముంటుంది అసలు, ఆ గుణాలు ఏంది అసలు అంటే, మనకి ప్రతి ఒక్క జీవికి ఈ 3 గుణాలు ఉంటాయి. తామస గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3ంటిలో కూడా గొప్పది సత్వగుణం. ప్రతి దానికి ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ గుణాలు అనేవి భగవంతుడిలో నుంచి వచ్చాయి. అదే మనకు సౌందర్యాలలో చెప్తారు, త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే
అని అక్కడ కూడా చెప్పారు. మొట్టమొదటి ఆ త్రిగుణాలు వచ్చాయి. త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిపుర సుందరి అట్లా వచ్చింది. అంటే ఈ 3 గుణాలే అన్నిటికీ మూలమైనవి. అందుకని ఈ 3 అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడు? అపరా ప్రకృతి, పరా ప్రకృతి చెప్పి ఈ అపరా ప్రకృతి మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచం అని ఎందుకు అనిపిస్తోందంటే ఈ త్రిగుణాల వల్లే అనిపిస్తోంది. లేకపోతే అది మాయా ప్రపంచం కాదు, అది కూడా భగవంతుడు పెట్టిందే కదా. మరి మాయ ఎందుకు వస్తోంది? భగవంతుడు దాన్ని మాయా ప్రపంచంగా సృష్టించాడు. ఎందుకు? తాను కనిపించకుండా. తాను అంతటా విశ్వంలో కూర్చో ఉన్న సూత్రంలో మణులహారంలో సూత్రంలో కూర్చో ఉన్నా కనిపించకుండా పోవడానికి, మనం గుర్తించకుండా ఉండే కారణం ఏంటంటే ఈ విశ్వంలో ఉండే అపరాపరాశక్తులతో పాటు వాటి రెండింటినీ కప్పి ఉంచేటువంటి త్రిగుణాలు ఈ ముఖ్యమైనవే. నిస్త్రైగుణ్యో పరాపరా, అపరాపర రెండింటికి మించి అమ్మవారి నిస్త్రైగుణ్య, 3 గుణాలకు అతీతమైంది ఆ శక్తి, ఆ పరమాత్మ శక్తి. కాబట్టి ఏ చైవ సాత్వికా భావాహ, మొట్టమొదట సత్వగుణం చెప్తున్నారు. ఈ సత్వగుణంలో ఉన్నవాడంతా ఏం చేస్తారు, ఎలా ఉంటారు అంటే నిజానికి ఈ 3 గుణాలు మనకు రోజంతా ఉంటాయి. ఒక్కొక్క గంటలో ఒక్కొక్క రకంగా మార్పు చెందుతూ మనకు ఉదయం నిద్ర లేచి నుంచి మన నిద్ర లేయంగానే శాంతంగా లేస్తాం, సత్వగుణంతో ఉంటాం. కొంతసేపటికి రజోగుణంగా మారిపోతాం, ఆ తర్వాత తమో గుణంగా మారిపోతాం. ఈ 3 మనకి వస్తూ పోతూ మార్పు చెందుతూనే ఉంటాయి, రోజంతా ఉంటాయి ఈ భావాలు మనసులో మనకి. కానీ మన మనసులో ఉండే సత్వగుణం ఎక్కువ. సత్వగుణం ఎక్కువ కాబట్టి మనం చాలా వాటికి ఓర్చుకుంటాం. ఆ ఓర్పు అనే శక్తి సత్వగుణం అనుకుంటుంది. ముఖ్యంగా దానికి ఏముంటుంది? స్వధర్మం ఆచరిస్తుంది సత్వగుణం. స్వధర్మంతో పాటు భగవంతుడి భక్తి కలిగి ఉంటుంది. భగవంతుడి మీద భక్తే కాకుండా ఒక క్రమశిక్షణైన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది సత్వగుణం. ఇది సత్వగుణం అనుకునే లక్షణం. కానీ దానికి ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏంటది? నాలాగా ఎవరు జ్ఞానవంతులు లేరు, నాలాగా భక్తులు లేరు, నాలాగా ఎవరు క్రమశిక్షణలో ఉండలేరు, నాలాగా స్వధర్మం ఎవరు ఆచరించలేరు అనే ఒక అహంకారం అనేది లోపల కూర్చో ఉంటుంది. దాని మైనస్ పాయింట్ అది సత్వగుణం అన్నిటికన్నా గొప్పది, కానీ దాని వెనక అది కూర్చో ఉంటుంది. ఇంకా మిగతా 2 రజోగుణం చెప్పక్కర్లేదు. రజోగుణం ఉండేదే రాగద్వేషాలు పెంచడానికి. రజోగుణం అంటే ఏంది? అందరి మీద అన్నింటిలో తాను ముందు ఉండాలని కోరుకుంటుంది రజోగుణం. తనను గౌరవించకపోయినా, తనను పట్టించుకోకపోయినా అల్లాడిపోతుంది రజోగుణం. సత్వగుణం ఉన్నవాడికి అది ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది వాడికి కూడా, కానీ చాలా తక్కువ ఉంటుంది. రజోగుణం అన్నవాడు అస్సలు తట్టుకోలేదు. ఒకరు ఒక మాట అన్నా, ఒక రకంగా అన్నా వాళ్ళు అస్సలు తట్టుకోలేదు. ప్రతిదానికి బాధపడిపోతూ టెన్షన్ పడిపోతారు. రజోగుణం ఉన్న పాత్ర అది. కాబట్టి దాంట్లో ఏముంటుంది? పోటీ తత్వం ఉంటుంది, కక్షలు ఉంటాయి, కార్పణ్యాలు ఉంటాయి, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రపంచ విషయాలు అన్నీ కావాలనే కోరిక ఉంటుంది. అవంతా రజోగుణ లక్షణాలు. దాంట్లో ఉండేవన్నీ మైనస్లు, కానీ ప్లస్ కూడా అక్కడే ఉంది. ఆ నాయకత్వ లక్షణాలు అవంతా కూడా రజోగుణం అనుకుంటారు. అది లేకపోతే మనం దూసుకొని వెళ్ళలేం ప్రపంచంలో. రజోగుణం ఉండాల్సిందే. ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటే రజోగుణం చాలా గొప్పది. రాజులకంతా రజోగుణం ఉండాలి కదా పరిపాలన చేసినప్పుడు. రజోగుణం లేదు కష్టం, కానీ ఎంత ప్లస్ ఉందో అంత మైనస్ కూడా దాంట్లోనే ఉంది. ఇక తమో గుణం కూడా మనకు చాలా అవసరం. నిద్ర, రాత్రిపూట నిద్ర చాలా అవసరం. ఎంతవరకు అవసరం అంత వాడుకు వస్తుంది. కానీ అదే మనకి ప్రతిబంధకంగా ఏ రకంగా ఉంటుంది? ఎప్పుడు ఒక విషయాన్ని వాయిదా వేయడం. ఈ పని ఇప్పుడు చేద్దాం కదా, ఇంకోసారి చేద్దాంలే అని వాయిదా వేసి పోస్ట్ పోన్ చేసేదంతా కూడా తమో గుణం. బద్ధకంలో ఒక పని చేయాలంటే అబ్బా ఇప్పుడు కాదులే, ఇప్పుడు నేను చేయలేనులే అని బద్ధకం. ఆ బద్ధకము, మత్తు, వాయిదా వేయడం ఇవంతా తమో గుణ లక్షణాలు. ఇవంతా మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ 3 గుణాలు, 3 లక్షణాలు మనకు రోజు ఉంటాయి. త్రిగుణాలు ఎప్పుడు ప్రతి జీవిలో, ప్రతి పంచభూతాల్లో అన్నింటిలో ఈ 3 గుణాలు కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ త్రిగుణాతీతం అయితే తప్ప మనం భగవంతుని చేరుకోలేం. ఈ మాయా ప్రపంచంలో ఉండేది అది. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు?
నేనే వాటికి కారణం, ఏర్పరిచింది నేనే. సత్వగుణాన్ని నేనే తీసుకొచ్చాను. సత్వగుణంతో ఉండే భావాలు, ఆ భావాన్నత నేను తీసుకొచ్చాను. మళ్ళీ రజోగుణంతో ఉండే లక్షణాలు కూడా తీసుకొచ్చాను. తమోగుణం కూడా తీసుకొచ్చి పెట్టాను. మత్త ఏవేది తాన్ విద్ధి, అవి నా నుంచే వచ్చాయి, తెలుసుకో విద్ధి, తెలుసుకో. కానీ అక్కడే విషయం చెప్తున్నాడు. ఈ బ్రహ్మజ్ఞానం ఎటువంటిదంటే పరమాత్మ గురించి చెప్పేదంతా బ్రహ్మజ్ఞానం. అది ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ప్రకృతిలో ఉండే వాటి అన్నింటిలో చూద్దామంటే, మన ఎగ్జాంపుల్ గా పరమాత్మ గురించి చెప్పాలంటే చెప్పలేం. ఎందువల్ల? ఆయనకి అన్నిటికీ అతీతుడు. త్రిగుణాలు ఆయన ఇస్తాడు, అపరా ప్రకృతి ఆయన ఇస్తాడు, పరా ప్రకృతి ఆయన ఇస్తాడు, దానికంటే అతీతంగా కూర్చో ఉంటాడు. త్రిగుణాలు ఆయన ఇచ్చాడు, దానికి అతీతంగా కూర్చోన్నాడు. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్య భగవానుడు. సూర్య భగవానుడు మనకి అన్ని ఇస్తున్నాడు భూమి మీద. అన్ని మనలో జీవశక్తి రావడానికి, మనలో వెలుతురు రావడానికి, వేడి రావడానికి అన్నిటికీ మూలం ఆయన. కానీ ఆయన అన్నిటికీ అంటకుండా దూరంగా కూర్చోన్నాడు. కానీ జరిగే కార్యక్రమం అంతా ఆయన వల్ల జరుగుతోంది. కానీ అన్నిటికీ అంటకుండా ఉన్నాడు. భగవంతుడు అంతే, అన్నిటికీ అంటకుండా ఉంటాడు. అదే ఇప్పుడు తర్వాత చెప్పిన స్టేట్మెంట్. ఆయన ఏం చెప్పాడు? నత్వహం తేషు, ఆ 3 గుణాలు కూడా నత్వహం, అహం నాలో లేవు. అవి నా యందున్నాయి, నేను వాటిలో లేను. అంటే అర్థమైంది. అంటే అవి అన్ని నా మీద ఆధారపడ్డాయి. వాటి అన్నిటికీ నేను కారణం. కానీ నాకెవరు కారణం లేదు. అవి లేకుండా నేను ఉండకుండా పోయేదేం లేదు. అవి నేనుంటేనే అవి ఉంటాయి, నేను లేకపోతే అవి లేవు. కానీ నాకు అది పరిస్థితి లేదు. నేను వాటిలో ఉండాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను అంటుకోవడం లేదు, నేను అంటుకోకుండా ఉన్నా. ఇదే పరమాత్మ తత్వం. ఇది అర్థం అవుతున్నట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. కాబట్టి మన ఎగ్జాంపుల్ సూర్య భగవాన్ తీసుకొస్తుంది. సముద్రం ముందు అలలు, తుంపరలు, బుడగలు అన్నీ వస్తాయి. అవన్నీ సముద్రాన్ని ఆధారం చేసుకొని వస్తున్నాయి. అవన్నీ సముద్రం లోపలే ఉన్నాయి, కానీ సముద్రం దాని మీద ఆధారపడలేదు. అదే మాట ఇక్కడ మనం చెప్తుంది పరమాత్మ. మనకు ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ కరెంట్ ఒకటి, సముద్రం ఒకటి, సూర్యుడు ఒకటి. అన్ని భగవంతుడికి చెప్పాలంటే ఈ 3 చెప్పాల్సింది. ఇంక వేరే ఎగ్జాంపుల్స్ మనకు లేవు. ఈ 3 బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కరెంట్ ఉంటేనే అన్ని వెలుగుతున్నాయి. ఫ్యాన్ తిరుగుతోంది, లైట్ వెలుగుతోంది, అన్ని జరుగుతున్నాయి. కరెంట్ లేకపోతే అవి లేవు. అలాగే భగవంతుడు కరెంటుగా ఉండి మనలో ఉంటేనే ఈ 3 గుణాలు పనిచేస్తున్నాయి. ఆయన లేకపోతే పనిచేయదు. అది అక్కడ పాయింట్కి అర్థం. అంటే నేను వాటికి ఆధారంగా ఉన్నాను, అవి నాకు ఆధారం కాదు, నాకు వాటితో సంబంధం లేదు. నన్ను నమ్ముకొని కూర్చోన్నాయి అంతే కదా. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి. కరెంటు లేకపోతే ఫ్యాన్ తిరగదు. కాబట్టి కరెంటు లేకుండా దానికి బతుకులేదు. కానీ ఫ్యాన్ మీద ఆధారపడి కరెంట్ లేదు. అది అర్థం చేసుకోవాల్సింది. కరెంటు లాంటి వాడు భగవంతుడు అది లేకుండా ఉండగలడు, ఫ్యాన్ లేకుండా ఉండగలడు. ఫ్యాన్కి కరెంట్ లేదు, అది బతకలేదు. దాని బతుకంతా కరెంటు మీద ఆధారపడింది. ఆ ఫ్యాన్ ప్లేస్ లో మన శరీరం వెళ్ళిపోవాలి అంతే. సేమ్ 3 గుణాలు, 3 రెక్కలు దానికి ఉంటాయిగా. ఫ్యాన్ 3 రెక్కలు ఉన్నట్టుగా మనకు కూడా 3 గుణాలు. అవి ఎప్పుడు తిరుగుతాయి? ఆ కరెంట్ స్విచ్ చేస్తేనే, కరెంట్ పాస్ అయితేనే 3 తిరుగుతాయి. అంతే, మనకు కూడా అంతే. ఇవి మనకు 3 బల్బులు, మన శరీరంలో 3 బల్బులు ఉన్నాయి. అది సత్వగుణ, రజోగుణ, తమోగుణ. ఆ బల్బులు అది వైట్, రెడ్, బ్లాక్, 3 కలర్స్ లో ఉండే బల్బులు. ఆ 3 బల్బులు వెలిగించేవాడు ఎవరు? వెనక పరమేశ్వరుడు, పరమాత్మ. ఆయన వెలిగిస్తేనే వెలుగుతాయి, లేకపోతే వెలగవు. అది ఈ యొక్క సెకండ్ లైన్కి ఉండే అర్థం. ఆ మాట చెప్తున్నాడు ఆయన. అవి 3 ఎలగాలంటే మాత్రం నేను ఉండాలి. నా ఎందు ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. అంటే నేను ఎందుకు లేను? అవి వాటికి ఆ శక్తి నేను ఇస్తే వస్తుంది వాటికి, కానీ నాకు ఆ అవసరం నాకు లేదు. సేమ్ మనం తీసుకోవాల్సింది ఫ్యాన్, కరెంట్. అది తీసుకుంటే మనకి ఈజీగా ఈ 3 గుణాలు అర్థమైపోతాయి. 3 గుణాలు, 3 రెక్కలు భగవంతుడి యొక్క కరెంట్ వస్తేనే తిరుగుతాయి, లేకపోతే తిరగవు. కానీ ఫ్యాన్ కి భగవంతుడికి సంబంధం. దాంట్లో కరెంటు వల్ల ఉన్నాయి తప్ప వాటి వల్ల భగవంతుడు లేదు. అది అక్కడ చెప్తున్న విషయం. కాబట్టి మాయా ప్రపంచం నీకు ఎందుకు ఇబ్బందిగా ఉందంటే, ఎందుకు అర్థం కావడం పరమాత్మ అంటే ఈ త్రిగుణాలే కారణం. ఈ త్రిగుణాలు మన జీవితంలో ఆడుకుంటున్నాయి. మనం ఎందుకని
దాని వెనుక మళ్ళీ నేను అనేది కలుస్తుంది. అహంకారం, మనసు, బుద్ధి, అహంకారం ఉంది. ఆ అహంకారం ఈ మూడింటితో కలుస్తుంది. ఎప్పుడైతే ఈ మూడింటితో అహంకారం కలుస్తుందో మనకు ఇంకా అహంకారము, రాగద్వేషాలు అన్ని వచ్చేస్తాయి. ప్రతిదీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్య అన్ని గుణాలు దాంట్లో వచ్చేస్తాయి. అన్నిటికీ ఆధారం త్రిగుణాలు. కాబట్టి త్రిగుణాలు జయించడం ప్రయత్నం చేసేటప్పుడు రజోగుణాన్ని, తమో గుణాన్ని జయిస్తే సత్వగుణం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అది అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా శుద్ధ సత్వగుణం చేరిపోతాం. సత్వగుణంలో ఉండే మైనస్ అహంకారం కదా, అది మెల్లగా తీసేయగలుగుతాం. అదొక్కటే మనకు ఈజీ అవుతుంది. అప్పుడు పరమాత్మ దగ్గర అవుతాం. 3 గుణాలు లేకపోతేనే పరమాత్మ దగ్గర వెళ్ళగలుగుతాం. 3 గుణాలతో కలిసి ఉన్న అహంకారం, ఆ 3 తీసేస్తేనే, అది తీస్తేనే మనం భగవంతుడు చేరుకోగలుగుతాం. అందుకనే ఇది మాయా ప్రపంచంలో ఈ 3 నేను అడ్డం పెట్టాను అని పరమాత్మ మనకి చెప్తున్నారు ఈ శ్లోకం. 13వ శ్లోకం. త్రిభిర్ గుణమయైర్ భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే త్రిభిః, ఆ 3 గుణాలు, 3 గుణైః 3 గుణాలు, భావైః వాటి వల్ల వచ్చే మా భావాలు గాని అవన్నీ వస్తువుల్లో అంతా కూడా ఈ 3 గుణాలు వ్యాపించున్నాయి. ఏది సర్వమిదం జగత్, ఈ జగత్ అంతా కూడా నిండిపోయిన ఈ 3 గుణాలు. సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి నాభిజానాతి. ఈ 3 గుణాలు ఏం చేస్తున్నాయి? మోహితం, మోహం కలిగిస్తున్నాయి. ప్రపంచ విషయాల మీద అట్రాక్షన్ రావడానికి కారణం ఏంటంటే ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలు ఏం చేస్తున్నాయి? ప్రపంచ విషయాలన్నింటినీ లాక్కొచ్చి మన మైండ్ లో కూర్చోబెడతాం, మన మనసులో కూర్చోబెట్టేస్తున్నారు. పరమాత్మను వదిలేసేసి ప్రపంచాన్ని పట్టుకోమని చెప్పేది ఈ 3 గుణాలు. కాబట్టి ఈ 3 గుణాలు మోహితం, మోహం కలిగిస్తున్నాయి. నాభిజానాతి మాం, అవేం చేస్తున్నాయి? నన్ను తెలుసుకోలేకుండా చేస్తాయి. నా అభిజానాతి, నన్ను తెలుసుకోలేకుండా ఆ 3 చేస్తాయి. అవి చేసే ఆట అది. అవేం చేస్తున్నాయి? నేనెవరు అనే విషయాన్ని మీకు తెలియకుండా నేనే ప్రపంచమంతా విశ్వం అనే మణిపూసలో కూర్చున్నట్టు సూత్రంలాగా ఉంటే ఆ సూత్రం కనిపించకుండా చేస్తున్నట్టు ఆట ఆడుతున్నవి ఆ త్రిగుణాలే. అవి నా నుంచే వచ్చాయి, అవే మోహితం చేస్తున్నాయి ఈ జగత్తునంతటిని కూడా. నాభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం. ఏభ్యః ఆ 3 కలిసి ఏం చేస్తున్నాయి? మోహం కలిగిస్తున్నాయి. నేనెవరో తెలియనికుండా చేస్తున్నాయి. కానీ నేనెవరిని? పరం అవ్యయం, నేను వాటికంటే వేరైన వాణ్ణి. అవ్యయం, నాకు వ్యయము లేదు. నేను శాశ్వతమైన వాణ్ణి. నాలో నుంచి వచ్చిన ఆ గుణాలు మాత్రం ఈ జగత్తునంతటిని మోహం చేస్తున్నాయి. మోహం అంటే ఏంటి? మోహం అంటే యథార్థాన్ని తెలియకుండా చేయడం. యథార్థం అంటే ఏంది? ఆ భగవత్ స్వరూపాన్ని మనకు తెలియకుండా చేయడం. అదే మోహం అంటే కప్పేస్తోంది, మాయ కప్పేస్తోంది. కప్పేసి ఏం చేస్తోంది? ఆ 3 గుణాలు ఆడుకుంటున్నాయి. నీ ప్రపంచ విషయాలు అట్రాక్షన్ చేస్తాయి. చేసి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్దాం. ఇప్పుడు ఒకే కాంపౌండ్, ఒక పక్క వెస్ట్రన్ మ్యూజిక్, ఇంకో పక్కన ఆధ్యాత్మికమైన స్పీచ్ జరుగుతోంది. మనసు ఏం చెప్తుంది? అక్కడికి పోదాం రమ్మంటుంది. ఆధ్యాత్మికమైన స్పీచ్కి పోదామని చెప్పదు. ఎందుకు చెప్పదు? దానికి రజోగుణం అది రెచ్చగొడుతుంది. ఒకే దగ్గర ఒక సినిమా యాక్టర్ వచ్చాడు, ఇంకో పక్కన ఒక గొప్ప వేదాంతి వచ్చి భగవద్గీత చెప్పేవాడు చెప్తున్నాడు. ఎవరు దానికి పోతారు? ఎక్కువ మంది సినిమా యాక్టర్ దగ్గరే పోతారు. ఎందువల్ల? ఆ రజోగుణం తమో గుణం రెచ్చగొడుతున్నాయి వాడిని. సత్వగుణం ఇక్కడికి పోమంటుంది, భగవద్గీత పోమంటుంది. చెప్తుంది ముందే, ఎంట్రన్స్ తో చెప్తుంది భగవద్గీత మంచిది నీ జీవితానికి, పో అని చెప్తుంది. ఎప్పుడుండే సోది దెబ్బది అర్థమయ్యేది కదా మనకి. సినిమా యాక్టర్ చాలాగా పోదాంపా అని వెళ్ళిపోతుంది. అంటే ఆ రజోగుణం అక్కడ పనిచేస్తుంది. అది మోహం, అది అడ్డం వచ్చేస్తుంది. ఆ రజోగుణము తమోగుణం ఏం చేస్తాయి? వెంటనే వచ్చేస్తాయి. రజోగుణం వెంటనే వస్తుంది. సత్వగుణం చెప్తూనే ఉంటుంది లోపల నుంచి, ఇది మంచిది కాదు, మన స్వధర్మం ఉంది,
మనం ఇది కదా ఈ జన్మ మనం పాటించాలని చెప్తుంటుంది లోపల అబ్బాయి ఎవరు చూడించారు అదంతా ఇప్పుడే కాదులే నాకు ఇంకా లైఫ్ ఉంది, ఇప్పుడే ఏంది ఇంత చిన్న వయసుకి ఎందుకు వేదాంతం అని నేను చెప్పేస్తు రజోగుణం చెప్పేస్తు. ఇంకా అదేదో వేదాంతం అన్నట్టుగా తీసేస్తారు, కానీ అదే ముఖ్యమైనది, అదే తనకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తున్న విషయం తెలియదు. ఆ తెలియకుండా చేస్తోంది ఏంది ఆ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు ఆడుకుంటున్నాయి మానవ జీవితంతో. అదే చెప్తున్నాడు, నన్ను తెలియకుండా చేసేవి ఆ మూడు, కానీ నేనెవరిని, నేను అవ్యయుణ్ణి, నేను శాశ్వతమైన వాడిని, పరం, వాటికంటే పరమైన వాడిని, నేను వాటిలో లేను. నేను అంటే మన దానికి ఎగ్జాంపుల్ సూర్య భగవానుడే. సూర్య భగవాన్ మనకు అన్ని ఇస్తున్నాడు, కానీ ఆయన అతీతంగా కూర్చోన్నాడు కదా, శాశ్వతంగా దూరంగా కూర్చోన్నాడు. కానీ ఆయన శక్తి మనకు అందరికి వస్తాం, దానివల్ల మనం అందరం బతుకుతున్నాం. కానీ మనం ఆయన్ని మనకు అట్లా తీసుకోవాలి, కరెంటు అన్ని అట్లే తీసుకోవాలి. భగవంతుడికి ఎగ్జాంపుల్ అంటే ఇక మన కరెంటు, సూర్యుడు, సముద్రం, ఈ మూడే ఈజీ, ఇంకేం వేరే లేదు. కాబట్టి నేను శాశ్వతమైన వాడిని, నేను పరమైన వాడిని, నా నుంచి వచ్చిన ఆ మూడింటిని పట్టుకొని అందరు ఏం చేస్తున్నారు, నా అభిజానాతి మాం, నన్ను తెలుసుకోలేకున్నారు. నేనే ప్రపంచంలో కూర్చోవాలని నన్ను తెలుసుకోలేకపోవడం కారణం ఏంటంటే ఈ త్రిగుణాలు ఆడుకుంటున్నాయి. ఈ త్రిగుణాలు ఏం చేస్తున్నాయి, మోహాన్ని కలిగిస్తున్నాయి, ప్రపంచ విషయాల మీద అట్రాక్షన్ కలిగిస్తున్నాయి. అందులో అక్కడికి పోదాం అని చెప్పి పరిగిస్తాయి తప్ప ఈ పరమాత్మ దగ్గర రమ్మని చెప్పి మాత్రం చెప్పవు. చెప్పే సత్వగుణం చెప్తుంది, కానీ ఆ సత్వగుణం మాటని డామినేషన్ చేసిపోతుంది రజోగుణం, తమోగుణం. అవి రెండు అక్కడికే పోతాయి. మనం చూస్తూనే ఉంటాం, 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు కూడా టీవీ ముందు కూర్చొని సీరియల్స్ చూస్తుంటారు. వాళ్ళకి తెలియదా అని ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడి వాళ్ళు పైకి వచ్చి ఉంటారు. ఇన్ని కష్టాలకు మూలం ఏంది, అక్కడి నుంచి ఈ కష్టాలు మళ్ళీ రాకుండా చూసుకోవాలనుకుంటే కదా ఈ ఆధ్యాత్మిక దానికి వస్తారు. అలా అనుకోవడం లేదు. ఎందువల్ల ప్రపంచ విషయాలు అంత అట్రాక్షన్ గా ఉన్నాయి, అందుకని అక్కడికి వెళ్తారు. అదే భగవద్గీత క్లాస్ ఉంది రాండి అంటే రాలేరు. ఎందుకు రాలేరు, మాకు ఇప్పుడే అవసరం లేదు, మాకు అర్థం కాదు అని చెప్పేస్తారు. అర్థం కానంత విషయం ఇక్కడేం ఉండదు. ఇది ఒక జ్ఞానం అయినా కూడా చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు, కానీ అర్థం కానట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. అదేదో వేదాంతం దాని సన్యాసంలో కలిసిపోతాం అనుకుంటారు, కానీ తెలుసుకుంటే మనకి ఇంకో జన్మ ఉండదు, మనం హాయిగా ఆనందంలో ఉంటాము. ఆ టీవీ సీరియల్ కన్నా ఆనందంగా ఉండే విషయం ఇది అనే విషయం వాళ్ళకి తెలియదు. అది తెలుసుకోవడం కూడా ప్రయత్నం చేయదు. ఎందువల్ల రజోగుణం, తమోగుణం, హాయిగా కూర్చొని టీవీ చూడటం సులభం కదా, కంటి ముందు దృశ్యం పోతోంది, విషయం బ్రెయిన్ కి ఎక్కుతోంది, అది సులభంగా ఉందిదా. తమోగుణం కూర్చోబెడుతుంది, మొద్దుగా కూర్చోబెట్టేస్తుంది. వాళ్ళ బ్రెయిన్ ఆలోచించకుండా అవతల వాళ్ళ బ్రెయిన్ ఆలోచించిన దాన్ని చూస్తుంటారు. అక్కడ బ్రెయిన్ కి పని లేదు. ఎప్పుడైతే జ్ఞానం కావాలనుకుంటావో మన బ్రెయిన్ బాగా షార్ప్ గా తయారవుతుంది. షార్ప్ గా తయారు కావాలంటే నీ జ్ఞానం రావాలంటే నీ బ్రెయిన్ షార్ప్ గా తయారు కావాలి. ఒక శ్లోకాన్ని చదువుతుంటే ఆ లోపల ఎలా ఉన్నాడు పరమాత్మ, ఏం చెప్తున్నాడు, అసలు ఎలా ఉంది అనే దాని లోపల వెళ్ళిపోతున్నాడు. మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. వాళ్ళకి అవతల వాళ్ళ బ్రెయిన్స్ ఉపయోగించి తయారు చేసిన దాన్ని రిసీవ్ చేసుకుంటుంటారు. దానికి దీనికి తేడాది. కాబట్టి ఇది ఈ జ్ఞానం రావడానికి రజోగుణం, తమోగుణం, సత్వగుణం మూడు కూడా అడ్డం వచ్చేస్తాయి. సత్వగుణం ఎందుకు అడ్డం వస్తుంది చెప్పారు, దాంట్లో మైనస్ పాయింట్ అహంకారం వల్ల వస్తుంది. ఎవరో చెప్తారు ఇది వాళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా అంటే అనే కూడా అట్లా ఉంటాను వెళ్ళిపోతుంది. సత్వగుణం అలాగే సత్వగుణంతో ఉంటారు, గబక్కని రజోగుణం దూరిపోతారు. దాన్ని పోవడానికి కారణం మోహం. ఆ మోహం కలిగిస్తాయి. ఆ మూడు గుణాలకి ఆ లక్షణం ఉంది. అదే చెప్తున్నాడు ఆయన. ఈ మోహంలో పడి ప్రపంచ విషయాలే శాశ్వతం అనే భ్రమను కలిగిస్తాయి. ఆ భ్రమలో ఉండిపోతారు మానవులు. కాబట్టి నా దగ్గరికి రారు, నన్ను తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎందువల్ల ఆ త్రిగుణాల వల్ల. కానీ నేను ఆ త్రిగుణాలకు అతీతమైన వాడిని. నేను త్రిగుణాలను ఇచ్చాను భూమి మీదకి, విశ్వానికి, కానీ నాకు త్రిగుణాలతో సంబంధం. నాకు లేవు ఆ మూడు గుణాలు. నేను నాకు త్రిగుణాతీతం, నా గుణాలకు అతీతమైన వాడిని. కాబట్టి నేను శాశ్వతమైన వాడిని, పరం వేరైన వాడిని. వాటిలో ఉన్న నాకు ఆ మూడు ఏం చేయలేవు. ఆ మూడు గుణాలు నా మీద ప్రభావం చూపించలేవు. కాబట్టి ముందు శ్లోకం అని చెప్పాడు, అవి నా మీద ఆధారపడ్డాక నేను వాటి మీద ఆధారపడలేని చెప్పేసాడు ఆయన. అంటే నేను వాటికి వేరుగా ఉన్నాను. అదే మనకు చెప్పింది. ద్వంద్వాతీతులం అయితే మనం భగవంతులు అయిపోతాం. ద్వంద్వాతీతులు కావాలంటే త్రిగుణాలను జయించాలి. త్రిగుణాలను జయిస్తే మనం భగవంతులు అయిపోతాం.
కానీ జయించడం చాలా కష్టం. ఎందువల్ల అనుక్షణం మనల్ని పట్టుకొని కూర్చో ఉంటాయి అవి. మనల్ని బద్దునిచ్చి మనం మనసుని గమనిస్తే తప్ప తెలుసుకోలేము ఆ విషయాన్ని. మనసు ఆడే ఆట మనకు తెలిసిపోతుంది. నిద్ర లేయంగానే స్టార్ట్ చేస్తుంది రజోగుణం. ఇవాళ ఆ టిఫిన్ చేసుకుందాం, ఇంత రుచిగా చేసుకుందాం, ఇవి చేసుకుందాం, ఈ చీర కొందాం, ఆ నగలు చేర్చుకుందాం, టక 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 ప్లాన్స్ చేసేస్తుంది. దానికి తగినట్టుగా మన శరీరం వెళ్ళిపోతుంది, మన మనసు వెళ్ళిపోతుంది, మన అహంకారం వెళ్ళిపోతుంది, నేను అనే అహంకారం వెళ్ళిపోతుంది. కానీ సత్వగుణం ఉండి ఒక మంచి క్రమశిక్షణగా ఉన్నవాడు అవన్నీ శాస్త్రం కాదు, వెనక్కు రా, అవి నీకు ఈ రోజు ఉంటాయి, రేపు అంతా వెళ్ళిపోతాయి, నీ వెంట రావు అని వెనక్కి చెప్తుంది. ఈ రోజు ఈ గంట పూజ చేసుకో, అప్పుడు నువ్వు ఉంటావు. లేదా ఈ గంట ధ్యానం చేయి, ఈ గంట మంచి పుస్తకం చదువు, ఇవి నీ వెంట వస్తాయి, అది నీ వెంట రాదు అని చెప్తుంది. అప్పుడు వెనక్కి వచ్చేసి మళ్ళీ మనం సత్వగుణంతో చదువుకుంటాం, లేదా ధ్యానం చేస్తామో, నామస్మరణ చేయడమో ఏదో ఒకటి అప్పుడు చేస్తాం. లేదా మనకు ఆదిశంకరాచార్య చెప్పినట్టుగా ఏ పని చేస్తున్నా నామస్మరణ పోతూ ఉంటుంది. ఎక్కడికి పోయినా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా మనసు సపరేట్ గా అయిపోయి హాయిగా నామస్మరణ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఆ స్థాయికి ఎదిగేంత వరకు ఈ త్రిగుణాలు చాలా కష్టం, ఏడిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి చెప్తుంది 2 శ్లోకాల్లో, నన్ను తెలుసుకోలేవయ్యా నువ్వు ఈ 3 గుణాల వల్ల అని పరమాత్మ ఇంత స్పష్టంగా మనకి ఈ 2 శ్లోకాలు చెప్తున్నారు. కాబట్టి ఏ చైవ సాత్విక భావాః రాజసాస్ తామసాశ్చైయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. 13 త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం అని ఇంత చక్కగా త్రిగుణాల గురించి తాను ఏవి ప్రపంచంలో పెట్టాడు, ఆ ప్రపంచంలో పెట్టిన ఏ విధంగా మనం మోహంలో పడేస్తున్నాయి, ఆ మోహంలో పడేసిన ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఏం నష్టపోతున్నాం అనే విషయాన్ని మనకి 2 శ్లోకాల్లో తెలియజేశారు పరమాత్మ. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో 12-13 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసు.